మోసెస్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో విశాఖపట్నం రైల్వే న్యూ కాలనీలో గల గుల్షన్ ఏ తైబా మదర్సాలో పేదలకు ఉచిత రేషన్ అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాక్సే ఐపీఎస్ హాజరై బియ్యం, నిత్యావసర వస్తువులు అందించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా అందరికీ మిస్బా వెల్ఫేర్ సొసైటీ ద్వారా చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. ఈరోజు మిస్బా మోసెస్ వెల్ఫేర్ సొసైటీ నిర్వహిస్తున్న ఈ ప్రోగ్రాంకి నన్ను పిలవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఈ వెల్ఫేర్ సొసైటీ పోయిన 18 సంవత్సరాల నుండి పేదలకు కులం, మతం అతీతంగా అందరికీ సాయం చేస్తున్నారని మాకు తెలిసింది. మన విశాఖపట్నం జిల్లా కాకుండా చుట్టుపక్కల జిల్లాలో కూడా సేవా కార్యక్రమాలు చేపడుతున్నారండి. ఇప్పుడు ప్రతి మనిషి చుట్టుపక్కల ఉన్న అందరికీ సాయం చేస్తేనే మన సమాజంలో మేలు జరుగుతుంది. ఈ సందర్భంగా ఒక చిన్న పద్యం నేను చదివి వినిపిస్తున్నా. చెట్టు సాయం చేస్తుంది వాయువు ఇచ్చి, మట్టి సాయం చేస్తుంది జీవనం ఇచ్చి, నీరు సాయం చేస్తుంది దాహం తీర్చి, నిప్పు సాయం చేస్తుంది ఆకలి తీర్చి, మింగి కూడా సాయం చేస్తుంది బొడుగాయి కాచి. పంచభూతాలన్నింటికి పంచగుణమే ఉంది, మరి మనిషికి కొంచెం కూడా లేకుంటే ఎట్లా? ఎదుట వాళ్లకు చేసి సాయం మన ఇంటి గూటిలో పెంచుకునే పక్షి లెక్క. మనం పైకి ఎగరవేసినా తిరిగి మన ఇంటికి వస్తుంది. అందులోనూ మన దేశంలో ఏ పన్నులు పర్మిషన్లు అక్కర్లేని సుఖమైన పని సాయం ఒకటే. ఇంకా ముద్దుగా అర్థం అయ్యేటట్టు చెప్పాలంటే, మనం చిన్నగా ఉన్నప్పుడు బలపానికి చింతకాయ అన్నట్టే. మనం ఇంత ఇస్తే దేవుడు ఇంత కలిపి మనకి చాలా ఇస్తాడండి. అందుకే పొద్దున్న లేచిన దగ్గర నుండి మళ్ళీ నిద్ర పోయే వరకు చిన్నదో పెద్దదో ఏదో ఒక సాయం చేద్దాం. అది ఒకటే మనకు మన ముందు ఉన్న వాళ్లకు ఖచ్చితంగా ఉపయోగపడే శ్రేయస్సు. సో ఇటువంటి సాయం చేస్తున్న ప్రతి అందరికీ, ముఖ్యంగా మిస్బా మోసెస్ వెల్ఫేర్ సొసైటీకి నా హృదయపూర్వక అభినందనాలు, శుభాకాంక్షలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మీరందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చారండి. కొందరు సాయం చేయడానికి, కొందరు సాయం తీసుకోవడానికి. ఇలాగే రాబోయే రోజుల్లో కూడా మీరు అందరికీ ఆపదలో ఉన్న, ఇబ్బందిలో ఉన్న ప్రతి వ్యక్తికి సాయం చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఈరోజు మిస్బా మోసెస్ వెల్ఫేర్ సొసైటీ నిర్వహించిన కార్యక్రమంలో చాలా మంది పేదవాళ్లకు, కులాలకు, మతాలకు అతీతంగా గ్రోసరీ కిట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా మంచి సేవా కార్యక్రమం. ఈ సొసైటీ 18 సంవత్సరాల నుండి ఇలాగే సేవా కార్యక్రమాలు చేస్తున్నారండి. ఈ జిల్లా కాకుండా చుట్టుపక్కల జిల్లాలో కూడా ఇటువంటి కార్యక్రమాలు పెట్టడం జరిగిందని తెలిసింది. రాబోయే రోజుల్లో ఇలాగే మంచి సేవా కార్యక్రమాలు చేస్తారని ఈ మిస్బా మోసెస్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులందరికీ నేను కోరుకుంటున్నా. ఇటువంటి మంచి సేవా కార్యక్రమం చేపడుతున్న ఈ సొసైటీ సభ్యులందరికీ నేను హృదయపూర్వకంగా అభినందనాలు, ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.